హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కార్న్ పకోడా, స్వీట్ కార్న్తో పకోడా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇవన్నీ నీట్గా ఒలుచుకొని పెట్టుకోవాలి. వీటిని మిక్సీ వేసుకోవాలండి. వీటిని కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మెత్తగా వేసుకుంటే వాటర్గా ఉంటాయి. దీంట్లోకి నేను ముందుగానే మసాలా వేసి తర్వాత కార్న్ వేసుకుంటున్నాను. మసాలాకి ధనియాలు, అల్లము, తెల్లగడ్డ, పట్ట ఒకటి వేసుకుంటున్నాను. ఎంత బాగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక చిన్న కప్పుతో శనగపిండి కూడా వేసి కలిపేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనము మసాలాలో చేస్తాం కదా, ఆ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా పకోడాలాగా చిన్నగా వేసుకోవాలి. దీన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకుంటే పకోడా పిండి లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా పకోడా అనేది రెడీ అయిపోతుంది. ఇది స్వీట్గా కొద్దిగా ఉప్పగా కారంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, క్రిస్పీగా చాలా బాగుంది.